నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు ఈ దీక్షలో కొనసాగనున్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి దీక్షపై బలమైన చర్చ నడుస్తుంది అసలు ఈ దీక్ష ఎందుకు చేస్తారు చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి గతంలో తన ఎన్నికల ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టారు పవన్ అప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ వాహనం పెద్ద సంచలనమే రేపింది అయితే ఇప్పుడు తాజాగా పవన్ వారాహి దీక్షకు దిగడంతో మరోసారి చర్చకు దారితీసింది వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించడం మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలను సప్తమాతృకలుగా చెప్తారు ఆమె 7 ప్రతిరూపాలను సప్తమాతృకలు అంటారు దుర్గాదేవి సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు అంధకాసురుడు శంభు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలు వారాహి అమ్మవారిని పురాణాల్లో చెబుతారు వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉన్న ముఖంతో 8 చేతులతో దర్శనమిస్తారు అమ్మవారి 8 చేతుల్లోనూ శంకువు చక్రం నాగలి పాశం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి వారాహి అమ్మవారు దున్నపోతు సింహం పాము గుర్రం వంటి వాహనాల మీద సంచరిస్తారని పురాణాల్లో చెబుతారు తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారి గురించి విశేషాలను అందరూ తెలుసుకునేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణే ఇక వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే శత్రువులను జయించడానికి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయం ఉండదు అంతేకాకుండా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల నుండి కంట్రోల్ చేసుకునేందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు ఏటా జ్యేష్ఠ మాసం చివరిలో ఆషాఢ మాసం మొదటిలో ఆచరిస్తారు సాత్విక ఆహారంతో పాటు నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది గతంలో సైతం పవన్ వారాహి దీక్ష చేపట్టిన సందర్భాలు ఉన్నాయి ఈసారి అధికారంలోకి రావడంతో పాలన సజావుగా సాగాలని ఈ దీక్ష చేపట్టినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి